సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందున్నటు వివిధ రంగాల్లో వ్యాపార వర్గాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ప్రత్యేకంగా గుంటూరుకి చాలా అవసరమని నా అభిప్రాయం. ఎందుకంటే మా చిన్నతనంలో ఇక్కడ కాటన్ వ్యాపారం, టొబాకో వ్యాపారం, మిర్చి వ్యాపారం బాగా రకరకాల, అంటే ఒకళ్ళు జిన్నింగు, స్పిన్నింగు, అంటే అప్పుడు స్పిన్నింగ్ లేదు, ఏమంటారు ప్రెస్సింగు, ఇట్లా గ్రామాల్లో నుంచి పత్తి కొనే వ్యాపారం ఒకళ్ళు చేస్తే, పురుగు మందుల వ్యాపారం, ఎరువు మందుల వ్యాపారం ఒకళ్ళు చేస్తే, తర్వాత దాన్ని జిన్నింగు, ప్రెస్సింగ్ చేసి స్పిన్నింగ్ మిల్స్కి అమ్మే వ్యాపారం కళకళలాడుతూ ఉండేది. ఇవాళ ఆ రంగం కొంచెం కుదేలైనట్టుగా కనిపిస్తూ ఉంది. అలాగే టొబాకోలో కూడా మంచి పేరున్నటువంటి సంస్థలు గుంటూరులో ఉండేవి. ఇవాళ గుంటూరులో వ్యాపార సంస్థలకు వేదికగా ఉండేది ఈరోజు బోసిపోయినట్టుగా కనపడుతుంది. ఈరోజు ఏ వ్యాపారం చేయాలో తెలియక చాలామంది యువత సెర్చ్ చేస్తా అది సక్సెస్ కాని రంగాల వైపు వెళ్తా దెబ్బతిన్నటువంటి వాళ్ళు చాలామంది కనపడతా ఉన్నారు. యాక్చువల్గా ఆలోచిస్తే మేము కూడా ఎప్పుడు నిరంతరం ఏం వ్యాపారాలు బాగున్నాయని సెర్చ్ చేస్తూ ఉంటుంటే చాలా, అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సినటువంటి విధానంలో ఎడ్యుకేషన్ అంటే దానిలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎడ్యుకేట్ చేయలేక చాలామంది యువత వ్యాపార రంగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మిర్చి యార్డ్ చైర్మన్గా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల్లో ఎవరికైనా సరే మా యార్డుతో కనుక పనున్నట్టయితే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వ్యాపారస్తులందరికీ సౌకర్యంగా, సౌలభ్యంగా, స్పీడ్గా పనిచేయటానికి నేనైతే పనిచేస్తూ ఉన్నాను. ఉద్యోగస్తుల్లో ఏదన్నా నిర్లిప్తత ఉన్నా నా దృష్టికి తీసుకొచ్చినట్టయితే నేను దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇటీవల వ్యాపారస్తులతో మీటింగ్ పెడితే యార్డ్లో ఎప్పటి నుంచో ఈ పర్మిట్ బుక్స్కి డబ్బులు తీసుకునే అలవాటు ఉందని నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ తర్వాత నేను దాన్ని ₹1 కూడా లంచం లేకుండా వ్యాపారస్తులకి చేశాము. అది ఇప్పటికీ పకడ్బందీగా అమలు చేస్తూ ఉన్నాం. ఇలాంటి లోపాలు ఏమన్నా ఉన్నట్టయితే వ్యాపారస్తులు నా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ సభకి నన్ను పిలిచి నన్ను భాగస్వామ్యాన్ని చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం.